వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. శ్రమను నమ్ముకుని శరీర కృషితో జీవనం సాగించే కార్మికులు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలని తెలంగాణ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులాభరణం కృష్ణమోహన్ రావు పిలుపునిచ్చారు. మేడే అంతర్జాతీయ కార్మిక దినోత్సవం పురస్కరించుకుని సామాజిక కార్యకర్త శ్రీమతి భార్గవి మనీష్ చారి శ్రీ నందక హాస్పిటల్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా ఆరోగ్య శిబిరాన్ని డాక్టర్ వకులాభరణం ప్రారంభించారు. ఈ శిబిరం హైదరాబాద్ నగరంలోని పాత బోయిన్పల్లి భవానీనగర్ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా డాక్టర్ వకులాభరణం మీడియాతో మాట్లాడుతూ శ్రమతో జీవించే ప్రజలు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకూడదని, ఆరోగ్యం మంచిదైతేనే కుటుంబం జీవితం ముందుకు సాగుతుందన్నారు. కార్మికులు ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి చికిత్స పొందాలని ఈ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని అన్నారు. శిబిరంలో జనరల్ హెల్త్ చెకప్, గుండె సంబంధిత పరీక్షలు, షుగర్, బీపీ, ఆర్థోపెడిక్ కన్సల్టేషన్, మహిళలకు ప్రత్యేక ఆరోగ్య సలహాలు వంటి సేవలు అందించబడ్డాయి. కార్యక్రమంలో సంఘ నేతలు, వైద్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఓల్డ్ బోయిన్పల్లి భవానీ నగర్లో గల శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆలయ ప్రాంగణంలో శ్రీ నందక సంఘ సేవకురాలైనటువంటి శ్రీమతి భార్గవి గారి సంయుక్త నేతృత్వంలో ఒక మెగా హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయడం జరిగింది. కాయకష్టం చేస్తూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి కార్మిక లోకం తమ ఆరోగ్యాలను కాపాడుకోవడంలో పేదరికం ఎప్పుడు కూడా అడ్డు రాకూడదని, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే ఈ సమాజం గొప్పగా వర్ధిల్లుతుందనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శ్రీ నందక కార్పొరేట్ హాస్పిటల్ శ్రీమతి భార్గవి గారు ఇది ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేడే అంటే కేవలం కార్యక్రమాలు చేయడం, జ్ఞాపికలు ఇవ్వడం, ఆ రోజు కార్మికుల గురించి మాట్లాడి వదిలేయడం కాదు. వారి ఆరోగ్యాన్ని కూడా ఏ విధంగా ఉంది, పేదరికం వల్ల వారు షుగర్తో బాధపడుతున్నారా, బీపీతో బాధపడుతున్నారా, ఇతరత్ర రోగాలతో బాధపడుతున్నారా, వీటిని అన్నిటి కూడా నిర్ధారణ చేసి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇచ్చి సరైనటువంటి మందులను ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఒక సంకల్పం చాలా గొప్పది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు సంపూర్ణమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, కార్మిక లోకం గొప్పగా ఉంటేనే, కార్మిక లోకం ఆరోగ్యంగా ఉంటేనే, పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యవంతమైనటువంటి సమాజ నిర్మాణం జరుగుతుందని ఒక సందేశాత్మకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు మరొక్కమారు హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తూ మేడే శుభాకాంక్షలను కూడా కార్మిక సోదరి మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.